హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలో అద్భుతమైన కళాకారుని మీ ముందుకు తీసుకొచ్చా. తమ్ముడు మంచి మెజిషియన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ను పండరి మెజిషియన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ను తమ్ముడు పండరి. ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి నిన్ను పరిచయం చేసుకొని మన నిర్మల్ జిల్లా యొక్క ప్రత్యేకతల్ని తెలియజేద్దాం మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి. ఓకేనా? ఓకే. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. హాయ్ హలో నమస్తే. మనమున్నాం జోర్దార్ టాలెంట్ షో. ఎన్నో సంవత్సరాలుగా మన కళాకారులని ప్రోత్సహిస్తూ వస్తున్న వంటి జోర్దార్ టాలెంట్ షోగా అన్న ముందుకొచ్చారు. అయితే మన నిర్మల్ ప్రత్యేకతలు ఏమిటంటే కోయ బొమ్మలు. అండ్ నిర్మల్ అనే పేరు ఎలా వచ్చిందంటే నిమ్మనాయుడు ఏలిన వంటి గడ్డ కాబట్టి నిర్మల్ అనే పేరు మనకు నిర్మల్ వచ్చింది. అదేవిధంగా ఎప్పుడన్నా విన్నారా, పులి ఇతర జంతువులని వేటాడుతుంది కాబట్టి పులికి సింహరాజు అలా రాజు అని పిలుస్తారు. కానీ మన నిర్మల్లో మాత్రం ఒక కుందేలు పులిని వేటాడడం, అందుకోసమే నిర్మల్ అని ఒక గడ్డ వచ్చింది. ఓకే తమ్ముడు, మరి నువ్వు ఈ కళారంగంలకు ప్రవేశం ఎలా జరిగింది? అసలు ఈ మ్యాజిక్ని నేర్చుకోవాలి, నేను కూడా ఒక మంచి మెజిషియన్ కావాలి, మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి నీకు ఎప్పుడు, ఏ వయసు, దేన్ని చూసి నువ్వు బాగా ఆకర్షితుమైనవు ఈ మ్యాజిక్ వైపు? సార్ నేను 6th క్లాస్ ఉండగా ఒక మెజిషియన్ వచ్చారు సార్. మెజిషియన్ ఎవరు కాదు, మా గురువే సుధాకర్, మిమిక్రీ సుధాకర్ అని మా గురువే, ఇక్కడ నిర్మల్ సార్ది. ఇక్కడ వచ్చి సార్ నేను సార్ షో చేస్తున్నారు. అప్పటికే నాకు ఇంట్రెస్ట్ కలిగింది, ఇది నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, నాకు ఎక్సలెంట్ అనిపించింది, ఇది నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అబ్బా. సార్ని చాలా సార్లు కలిసాను, సార్ నన్ను నేర్పియండి, నేర్చుకోవాలి నేను కూడా, ఓకే ఫ్యూచర్ ఉంటుంది సార్, నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు నేర్పుతారు అని కాల్ చేస్తుంటుంది సార్కు. ఓకే, సార్ గారు నాకు రెస్పాన్స్ ఇస్తుండే ఎప్పుడంటే ఎప్పుడు. ఇవ్వాల కాదు, రేపు నీకు ఒక చోటుకు రమ్మంటే ఆ చోటుకు రా, నేను నేర్పిస్తా అని చెప్తుంది. అయితే 8th క్లాస్లో అట్లా వచ్చినప్పుడు చాలా బాగా ఒక 2-3 ఐటమ్ చూశాను. సార్ పావురాలు తీయడం అలాంటివి తీయడం చూస్తే నాకు కూడా చాలా బాగా అనిపించింది, నాకు కూడా నేర్చుకోవాలని కోరిక పుట్టింది. ఓకే, అదేవిధంగా నేను సార్ దగ్గర వెళ్ళి 10th తర్వాత నా ఎడ్యుకేషన్ 10th తర్వాత అయిన తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. ఓకే, సూపర్. 3 years నేర్చుకున్నాను. తర్వాత అదేవిధంగా ఒక రోజు సార్ డీలర్ దగ్గర తీసుకెళ్లారు, మార్త రవి అని, వరంగల్. అక్కడ సార్ దగ్గర డీలర్ దగ్గర తీసుకెళ్లి ఐటమ్స్ ఇలా కొనాలి, అలా కొనాలి, ఇలా షో చేయాలని చెప్పడం జరిగింది సార్. మ్యాజిక్ సంబంధించినవి. తర్వాత డీలర్ దగ్గర వెళ్ళిన తర్వాత సార్ మళ్ళీ నెక్స్ట్ రోజు డీలర్ అయినా అంటే మార్త రవి, ఆయన కూడా నా గురువే, మార్త రవి గారు వరంగల్. అక్కడ నుంచి సార్ నాకు గ్రూప్లో యాడ్ చేయడం, నేషనల్ ఇంటర్నేషనల్ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది. అదే విధంగా కాంపిటీషన్స్ ఇలా ఉంటాయి, ఇలా డెమోస్ ఇవ్వాలి, ఇలా స్కూళ్ళల్లో వెళ్ళి షోస్ చేయాలి, ఇంత అమౌంట్ వస్తుంది అన్నట్టు సార్ నాకు నేర్పించడం జరిగింది. సూపర్. అయితే మీ గురువు గారు వచ్చేసి సుధాకర్ గారు, మిమిక్రీ సుధాకర్ గారు అండ్ తిరునగరి సుధాకర్ స్వామి కూడా అంటారు. అవును, అన్నగారు నాకు పరిచయమే. ఓకే సార్, మేమందరం కలిసి అప్పుడు వన్స్ మోర్ అవన్నీ చేసిన వాళ్ళం. ఓకే సార్. అన్నది కూడా, సుధాకర్ అన్నయ్య కూడా త్వరలోనే ప్రోగ్రామ్ మన జోర్దార్ టాలెంట్ షోలో మీరు అందరు చూస్తారు. మంచి ఆత్మీయ మిత్రుడు. ఈ తమ్మునికి మ్యాజిక్ను నేర్పించి తనలోని టాలెంట్ను ఇంప్రూవ్ చేస్తూ తనకు మంచి మార్గదర్శిగా ఉన్న అన్నకు ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న, నీకు చాలామంది శిష్యులు ఉన్నారు, అందులో ఒక శిష్యుని నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగింది. మరి తమ్ముడు మీ గురువు గారి దగ్గరికి ఫస్ట్ నువ్వు చూసినావు, ఆయన మ్యాజిక్ చూసినావు,
చూసి తన దగ్గరికి వెళ్ళినావు, సార్ నేను నేర్చుకోవాలనుకుంటున్నా సార్ అని చెప్పి నువ్వు అడిగినావు కదా. అప్పుడు తను చెప్పినప్పుడు అంటే తన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నీకు భయం వేసిందా, లేకపోతే ధైర్యంగానే అడిగినావా? ధైర్యంగానే అడిగినా సార్. సార్ దగ్గర ఏం భయం లేకుండే. సార్ కూడా చాలా బాగా చెప్పారు. నేను ఇప్పుడే నేర్పియా, చూస్తుండు అంటే ఎలా నేను సెట్టింగ్ చేస్తున్నాను, ఎలా లేదు చూస్తుండు. కొన్ని షోస్కి అట్లా వెళ్ళడం జరిగింది. సార్ దగ్గర సెట్టింగ్స్ ఫస్ట్ ఒక 3 years దాకా సెట్టింగ్స్ నేర్చుకున్నాను. సెట్టింగ్స్ నేర్చుకున్న తర్వాత పర్ఫార్మెన్స్కి ఒక రోజు ఛాన్స్ ఇచ్చారు సార్. అన్ని వచ్చిన తర్వాతనే కదా సార్ నేర్పే. అందుకోసమే పర్ఫార్మెన్స్కి ఒక స్కూల్లో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు నాకు స్టేజ్ ఎక్కినప్పుడు కొద్దిగా భయం అనిపించింది. మొదటి రోజు కాబట్టి, మొదటి షో కాబట్టి ఒక రోజు ఫస్ట్కే భయం అనిపించింది. చూడంగానే అబ్బా ఇంతమందిలా చేయాలనా అన్నట్టు నాకు భయం అనిపించింది. ఆ తర్వాత ఎందుకు భయపడుతున్నావు సార్ చెప్పారు, ఎందుకు భయపడుతున్నావు, భయపడకూడదు, నువ్వు భయపడితే పెద్ద స్థాయిలో ఎదగలేవు అని చెప్పారు. ఎందుకు భయపడుతున్నావు, నీకు ఒక ట్రిక్ చెప్తా విను. ఆ ట్రిక్ ఏంటంటే సింపుల్ గా ఒక రూమ్ లో నీ రూమ్ లో ఉన్నావు, నీ రూమ్ లో చేస్తున్నావు, నీ ఇక్కడ ఎవరు లేరు అనుకో, అంతే. ఆ ట్రిక్ ఒక్కడే చెప్పడం ద్వారా నేను అన్ని అలా నేర్చుకొని చాలా ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్స్ కి వెళ్ళడం, అదేవిధంగా అన్ని షోలలో పాల్గొనడం, తర్వాత పాల్గొంటూ ఇలా షో చేస్తూ వెళ్ళడం అలా జరుగుతున్నది. సూపర్. అయితే మొదటిసారిగా నువ్వు నేర్చుకున్న తర్వాత ముందు నీ కళా ప్రదర్శన, నీ మ్యాజిక్ ప్రదర్శన మీ గురువుగారి సమక్షంలోనైందా, లేదంటే నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఏదైనా స్కూల్ లేనో ఏదైనా అకేషన్ అట్లా చేయడం జరిగిందా? మీ గురువుగారి సమక్షంలోనే ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినావా? ఫస్ట్ మా గురువుగారి సమక్షంలోనే ప్రోగ్రామ్ చేశాను. సూపర్. అప్పుడు ఎట్లుంది మీ గురువుగారి ప్రశంస, బ్లెస్సింగ్? చాలా బాగా చేస్తున్నావు, ఇంకా చాలా బాగా చేయాలి, ఇలా కాదు ఇంకా భయం అనేది తీసేయాలి, నీలో భయం చాలా ఉంది, ఆ భయం ఫస్ట్ తీసేస్తేనే ముందుకు ఎదగలుగుతావు అని చెప్పారు. సూపర్. ఎంతవరకు చదువుకున్నావు? నాది డిగ్రీ కంప్లీట్ సార్. డిగ్రీ కంప్లీట్ ఇక్కడ నిర్మల్నేనా? ముదల్లో డిగ్రీ కంప్లీట్, నా ఇంటర్ మొత్తం ఇక్కడ నిర్మల్. ఓకే. మీ సొంత ప్రాపర్ ఎక్కడ? సొంత ప్రాపర్ వచ్చేసి ఎల్వి తాండూరు మండల్ సార్. ఎల్వి తాండూరు మండల్. ఓకే. అంటే మా ఈ డిగ్రీ మొత్తం ఇక్కడ కంప్లీట్ చేశాను సార్ ముదల్లో. అయితే ఈ షోల ద్వారా నువ్వు ఒక మెజిషియన్గా పరిచయం అయినావు. మరి మిమిక్రీ వైపు ఎట్లా మళ్ళీనావు? మిమిక్రీ వైపు ఎలా అంటే సార్ కూడా సుధాకర్ సారే మా గురువు గారే, మిమిక్రీ కూడా సారే చేస్తూ ఉన్నారు. సార్ని చూసుకుంటా ఇవి కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనే కోరిక నా దాంట్లో పుట్టింది సార్. అప్పటి నుంచి సార్కి అడిగాం, సార్ ఎలా చేయాలి సార్, ఇలా నేర్పియండి సార్, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, చేయాలనుకుంటున్నాను. ఓకే నేర్చుకో, చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అంతే, ఆ టిప్స్ని బట్టి నేర్చుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి ఒక మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాను. ఓకే. సూపర్. పండరి సార్, నువ్వు మిమిక్రీ నేర్చుకున్నావు, మ్యాజిక్ నేర్చుకున్నావు. ఎస్ సార్. ఇప్పుడు మ్యాజిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే సార్, ముందుగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఒక మ్యాజిక్ చూపిద్దామా? ఓకే సార్, చూపిద్దాం తప్పకుండా. చూడండి, నా చేతిలో ఒక పేపర్ ఉంది, చూస్తున్నారా? ఓకే. చూడండి, దిస్ సైడ్ ఏం లేదు, చూడండి. ఓకే, ఖాళీ పేపర్ ఉంది నా దగ్గర, ఒక పేపరు, న్యూస్ పేపర్ కూడా అనొచ్చు. ఓకే. ఆబ్రకదాబ్రా చూ మంతర్గాలి గిలిగిలి చూ కమాన్ చూ అనుడికే ఇలా మనకు ఒక లోట్ వచ్చేస్తుంది, $. చూడండి, ఇది ఒక $గా మారిపోయింది. సూపర్. తన మ్యాజిక్ ద్వారా ఒక వైట్ పేపర్ని ఇలా మలిచి దాని నుంచి $. తీసిండు. మరి ఈ కళ అనేది ఇంద్రజాలం, మ్యాజిక్ అని పేర్లతో పిలుస్తారు. మూఢ నమ్మకాలపై చాలా వరకు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎంతమంది ఎన్ని కళారూపాలు చేసినా మ్యాజిక్తోని గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రాం పెడతారు. మూఢ నమ్మకాల మీద మంత్రాలు, ఈ భూతాలు ఇవన్నిటి చేతబళ్ళు అనేటివి లేవు, ఇదంతా మాయా అని ఇప్పుడు తమ్ముడు చూపించిన విధంగా. సూపర్. అయితే తమ్ముడు, నువ్వు చదువుకున్న స్కూల్లో మళ్ళీ నువ్వు వెళ్ళి ఈ మ్యాజిక్ షో ఇచ్చే అవకాశం వచ్చిందా? వచ్చింది సార్ నాకు. సార్ నేనే అనుకోకుండా నా స్కూల్లో కూడా చెయ్యాలి అనుకుంటూ ఒక రోజు వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత మా ప్రిన్సిపల్ అందరు చేంజ్ అయ్యారు. అప్పటికి ఒక మేడం వచ్చింది ఆదిలాబాద్ నుంచి, ప్రిన్సిపల్ మేడం. ఇలాంటి మ్యాజిక్స్ మేము ఎన్నో చూసాము, వద్దులే సార్ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ డేనే మేడం కాంటాక్ట్ చేసి ఫోన్ చేసి, సార్ ఈరోజు
యాన్యువల్ డే పెడుతున్నాము స్కూల్లో, సార్ మీరు పర్ఫార్మెన్స్ చేయండి అని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు సార్. ఆ రోజు నేను షో చేయడం జరిగింది. అప్పుడు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది సార్. నా సొంత ఊర్లో నేను ఒక రోజు చెయ్యాలనుకుంటున్నాను, ఆ రోజు నాకు అవకాశం వచ్చింది. అందరు కూడా విలేజ్ పీపుల్ చూసి నాకు రెస్పెక్ట్ ఇవ్వడం ఆ రోజే చాలా బాగా అనిపించింది సార్. సూపర్ సూపర్. ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్లో మనం వెళ్ళి మన కళా ప్రదర్శన మన ప్రోగ్రామ్ చేయడం, మళ్ళీ అప్పుడు చేసినప్పుడు మీ గురువులు ఉన్నారా? నీకు విద్యా బుద్ధులు చెప్పిన గురువులు ఉన్నారా ఆ రోజు? ఉన్నారు సార్. ఓన్లీ వన్ గురువు, ఒకే గురువు ఉండే, ఒక గురువు చూసే అవకాశం కలిగింది నీ ప్రోగ్రామ్. చాలా సంతోషం. సూపర్. మ్యాజిక్ నేర్చుకొని మ్యాజిక్ కళ ద్వారా చాలా ప్రదర్శనలు ఇస్తూ తను ముందుకు సాగుతున్నాడు. మిమిక్రీ కూడా తన గురువు దగ్గరనే నేర్చుకున్నాడు. మిమిక్రీ కూడా మనం విందాము. మరి మరో ఐటెం మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మ్యాజిక్లో మళ్ళీ ఒక ఐటెం ఏది చూపిస్తారు? బుక్ మ్యాజిక్. ఒక బుక్ మ్యాజిక్ చూపిస్తాను సార్. చూడండి చూడండి, ఈ సైడ్ చూడండి. ఓకే. ఇందులో పేజెస్ ఎలా ఉన్నాయి సార్? చూడండి, ఏమన్నా పేజెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఎలా ఉన్నాయి? వైట్గా ఉన్నాయి చూడండి. ఈ సైడ్ కూడా చూడండి, సెంటర్లో కూడా చూడండి, ఈ సైడ్ కూడా. ఓకే సార్. ఆబ్రకదబ్రా అనగానే ఆబ్రకదబ్రా గిలిగిలి చూ అనుడికే పేజెస్ అంటే ఒక డ్రాయింగ్స్ లాగా మారిపోయాయి చూసారా? మళ్ళీ ఆబ్రకదబ్రా అనగానే కలర్ డ్రాయింగ్స్ ఈ విధంగా. దీన్ని వ్యానిష్, మళ్ళా ఆబ్రకదబ్రా గో ఫిగర్స్ అనుడికే వ్యానిష్ అయిపోతాయి అన్నట్టు. డ్రాయింగ్స్ అన్నీ వ్యానిష్. ఎలా అనిపించింది మ్యాజిక్ షో? సూపర్. థ్యాంక్ యూ సార్. పండరి మ్యాజిక్ షో మన జోర్దార్ టాలెంట్ షోలో చూస్తున్నారు మీరు. పండరి మ్యాజిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోకు మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో దాగి ఉన్న కళను కూడా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వండి. తప్పకుండా మీ ఊరు వచ్చి మీ ప్రోగ్రాం కూడా చిత్రీకరించి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. పండరితో మనం ఈరోజు మ్యాజిక్ షోని తీసుకుంటున్నాం. మ్యాజిక్తో పాటు మిమిక్రీ కూడా వినిపిస్తాడు. మన నిర్మల్ జిల్లాతో పాటు మీరు అంటే వివిధ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ వెళ్ళి అక్కడ కళా ప్రదర్శన చేసే అవకాశం వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. ఒకసారి నేను గుంటూరులో వెళ్ళాను. గుంటూరులో చాలా షోస్ చేశాను. ఆ విధంగా తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వస్తూనే ఉంటాయి సార్. ఈవెంట్స్ ఇస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా ఈవెంట్ ఉంది సార్. ఈ రోజు కూడా ఈవెంట్ వెళ్ళాలి కాబట్టి వెళ్తా కంపల్సరీ. మన షో అయిపోగానే ఈవెంట్కి వెళ్ళిపోతాడు. ఎస్ సార్. మన జోర్దార్ టాలెంట్ షోకి కాంటాక్ట్ చేసి పండరి ప్రోగ్రాం కనుక మీకు కావాలంటే తప్పకుండా ప్రోగ్రాం ఇవ్వడానికి వస్తాడు. మేము కూడా డిస్క్రిప్షన్లో తన నెంబర్ ఇచ్చాము, తన అడ్రస్ నేమ్ ఇచ్చాము. మీరు ప్రోగ్రాం కావాలనుకుంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. తనే మీతో మాట్లాడి మీ ప్రోగ్రాంకి వస్తాడు. అంతే కదా? అంతే సార్. మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందా? వచ్చింది సార్. నాకు 3 times కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని అవకాశం వచ్చింది సార్. అది ఏ స్థాయి? జిల్లా స్థాయా, రాష్ట్ర స్థాయా? జిల్లా స్థాయి అండ్ రాష్ట్ర స్థాయి 2 స్థాయిలో కూడా వచ్చింది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా వచ్చింది. డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాను, జిల్లా లెవెల్ కూడా వెళ్ళాను. ఇంటర్నేషనల్ లెవెల్కే వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఆ రోజు మా అమ్మ ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను సార్. అచ్చా. ఇప్పుడు అమ్మగారు ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నారు సార్ అమ్మగారు. చాలా సంతోషం. మీరు ఎంతమంది అన్నదమ్ములు? అన్నదమ్ములు సార్ మేము ఇద్దరం సార్. 2 brothers, తమ్ముడు ఒక్కడే, నేను తర్వాత. ఓకే, ఇద్దరే సార్. ఆడవాళ్ళు లేరు? అవును సార్. ఓకే. నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న ఇంట్లోనే ఉంటారు సార్. అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటారు. ఓకే. బ్రదర్ మాత్రం కుకింగ్ మాస్టర్, కుకింగ్ చేస్తూ ఉంటాడు. ఓ సూపర్. ఎక్కడ? నిర్మల్లోనే? నిర్మల్లోనే సార్. ఓకే, సూపర్. మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరొక మ్యాజిక్ ఐటెంని ఏం చూపిస్తారు? తప్పకుండా సార్. మీరు వచ్చారు, మీకు ఒక ఐటెం నేను చూపిస్తాను. ఎందుకంటే సార్ రాగానే స్వాగతించాలి కాబట్టి మీకు ఒక ఐటెం ఫ్లవర్ వకేదారా ఒక ఐటెం చూపిస్తాను. చూడండి. ఓకే, చూడండి. ఫ్లవర్ ఐటెం ఆబ్రాకదాబ్రా గిలిగిలి ఫ్లవర్ ఐటమ్స్. కమాన్ ఫ్లవర్ కమాన్. సూపర్. థ్యాంక్ యూ సార్. మన జోర్దార్ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న పండరి ఈరోజు మ్యాజిక్ ద్వారా
మన జోర్దార్ టాలెంట్ షో నుండి పరిచయం అవుతుండు మీ అందరికీ. తను మన షోకి రాకముందే మంచి కళాకారుడు, తన కళా ప్రదర్శనలు ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ తన కళా నైపుణ్యాన్ని ఇంకా ముందు ముందు పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న పండరి ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా తన కళా ప్రతిభని మీ అందరికీ చూపించే అవకాశం నాకు కల్పించిండు. థ్యాంక్ యూ, కళాభివందనాలు. ఈ ఫ్లవర్తో మన జోర్దార్ టాలెంట్ షోకి అభినందనలు తెలిపిన పండరికి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు. పండరి ఎప్పుడన్నా మీ గురువు గారు ఇంకా మీ గురువు గారి శిష్యులు ఉంటారు కదా, ఈ జిల్లాలో కాకుండా ఇంకా మిగతా జిల్లాలో కూడా ఉంటారు, వాళ్ళని పరిచయం చేసి నా శిష్యుడు అని చెప్పినప్పుడు మీరందరు కలిసి వారి శిష్యులందరూ కలిసి కాంపిటీషన్కి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్, పరిచయం అయితే చేశారు సార్, వీళ్ళు నా శిష్యులని పరిచయం అయితే చేశారు, కానీ కాంపిటీషన్కి వెళ్ళడం మాత్రం నేను ఒక్కడే, ఎవ్వరు లేరు సార్. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరే వెళ్ళారు? నేనే వెళ్ళాను సార్. ఇంకా మీ గురువు గారి శిష్యులు కూడా ఎదురు వాళ్ళలేదు ఎదురు వాళ్ళలేదు కాంపిటీషన్. చాలా సంతోషం. గురువు గారికి అప్పుడప్పుడు కలుస్తుంటావా? కలుస్తుంటాను సార్. ఏమన్నా మళ్ళీ తెలుసుకుంటావా కొత్త? తెలుసుకుంటాను సార్, ఈ ఐటమ్ ఎలా చేయాలి, ఈ ఐటమ్ ఎలా చేయాలి ప్రదర్శించేటప్పుడు సార్ ఈ సీక్రెట్ నాకు తెలుస్తలేదు, ఒకసారి నేర్పించండి, ఇది నాకు అస్సలే సార్, మీరు ప్రాక్టీస్ చేసి నేర్పిస్తే బాగుంటుంది సార్ అని చెప్పి అడిగి నేర్పించుకుంటాను సార్. మరోసారి మన షో ద్వారా మీ గురువు గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి కళాకారుణ్ణి, మంచి మెజిషియన్ని, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ని తయారు చేసి ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోకి అందించిన సుధాకర్ సార్ గారికి కళాభివందనాలు, ధన్యవాదాలు. ముందు ముందు ఇంకా చాలామంది శిష్యులను తయారు చేసి ఈ సమాజంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించే విధంగా వాళ్ళందరినీ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ ద్వారా మీ బ్లెస్సింగ్ మా అందరికీ ఉండాలి, మీ శిష్యులతో పాటు మా అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన కళాకారులకి మరో ఐటెం మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మ్యాజిక్ ఐటెం, మరి ఏది చూపిస్తారు? ఇన్ని రోజుల తర్వాత చాలా మోసాలు జరుగుతున్నాయి. అవును, మోసాలు అంటే ఎలా, చేతబడులు, దొంగ బాబులు, దొంగ సాములు ఎలా మోసం చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తున్నారు, ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్ ఐటమ్స్ నేర్చుకొని ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. ఇలాంటి ఈ మ్యాజిక్ ఐటమ్ సింపుల్ ట్రిక్స్ ఉంటాయి, అవి నేర్చుకోవడం తప్ప కానీ మోసాలు చేయకూడదు. మోసాలు చేస్తే వచ్చేది ఏంది, ఏం లేదు. మోసాలు చేస్తే నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే ధర్మంగా ఉంటావో ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది, మోసాలు చేస్తే ఆ ధర్మమే నిన్ను వినాశానికి దారితీస్తుంది. అదేవిధంగా చూడండి, నా దాంట్లో ఏం లేదు, ఓన్లీ గ్లాస్ బాల్, ఓన్లీ గ్లాస్ ఐటమ్ చూడండి. ఆబ్రాకదబ్రా అనుడికే, ఆబ్రాకదబ్రా చూమంతర్ కళ్యాణుడికి ఇలా బాల్ వచ్చేస్తుంది, ఇది బాల్. ఈ విధంగా మోసాలు చేస్తున్నారు. ఎవరు కూడా ఇలా మోసాలు చేయకూడదు అని చెప్తున్నాను. అవును, విద్య అనేది చైతన్యవంతం చేయడానికి, మూఢనమ్మకాల మీద అవగాహన కల్పించేందుకు వాడాలి తప్ప ఈ విద్యను అడ్డం పెట్టుకొని మోసాలు చేయొద్దని చెప్పేసి మన షో ద్వారా, మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా పుండరి మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇలాంటి మూఢనమ్మకాల్ని, ఈ దొంగ భావాల్ని నమ్మొద్దు. మనం ఎప్పటికప్పుడు అవేర్నెస్గా ఉండాలి, ఏం జరుగుతుందో తెలుసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలి, మోసపోవద్దు. ఈ మన షో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. పండరి ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరి నీ టాలెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయమని చెప్పు ఒకసారి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పండరి, మెజిషియన్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ని నేను. మీ అందరికీ మా జోర్దార్ టాలెంట్ షో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఏమన్నా మీకు కూడా షోస్ కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్లోనే మన నంబర్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, ఫన్నీ గేమ్ షో, మ్యాజిక్ షో అండ్ మిమిక్రీ. మీరు ఏ అకేషన్లో ఏ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నా తనకి కాంటాక్ట్ చేస్తే తప్పకుండా వచ్చి తన కళా ప్రదర్శన మీ ముందు ప్రదర్శిస్తాడు. మనం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చినాం, మీ మధ్య కూడా తన పేరు ముందు కూడా నెంబర్ వస్తుంది, మీరు కాంటాక్ట్ చేయండి. మీరు మన జోర్దార్ టాలెంట్ షోకి ఫోన్ చేసినా కూడా తప్పకుండా తన నెంబర్ మెసేజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమిక్రీ రంగంలో కూడా తను ప్రదర్శనలు ఇస్తుండు కాబట్టి ముందుగా ఏ వాయిస్ ఇమిటేషన్ చేసి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మిమిక్రీ ఆర్టిస్ట్గా పరిచయం అవుతారు? ఐకాన్ అల్లు అర్జున్ మిమిక్రీ తోటి నేను మీ ముందర ఒక మిమిక్రీ చేయాలనుకుంటున్నాను. వినండి, నచ్చితే మన జోర్దార్ టాలెంట్ షోని షేర్ చేయండి. షేర్ చేస్తేనే మనకు అనేక అవకాశాలు వస్తాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మీ ముందర ఒక మిమిక్రీ తోటి అల్లు అర్జున్ రేసు గుర్రం నుంచి ఒక డైలాగ్ చెప్తాను, వినండి.
మద్దాల శివారెడ్డిరా. నా ఇష్టం బేట మద్దాల శివారెడ్డి. నా గురించి నువ్వు తెలుసుకొని నీ గురించి నాకు చెప్పే. రేస్ మొదలు పెట్టదో. రేస్లో నేను రన్నని కాదు, రేస్ గుర్రాన్ని. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. మన పండరి టాలెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఈ కళా ప్రదర్శన మీరు షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి, వివిధ జిల్లాలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి ఈ వీడియో షేర్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఈ కళా ప్రదర్శన చూసి ఈ కళాకారులకు ఒక ప్రోగ్రాం కానీ లేకపోతే ఇంకో ఛానల్కు ఇంకో మంచి ప్రోగ్రాంకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాదిరిగా మేము షేర్ చేయమని అడుగుతాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. ఓకే, ఇప్పటిదాకా మిమిక్రీ అండ్ కంప్లీట్ అయింది కాబట్టి మరొకసారి మన జోర్దార్ టాలెంట్ షోకు మరొక మ్యాజిక్ ఐటమ్ చూపిస్తాను. చూడండి, నా దగ్గర ఒక క్లాత్ ఉంది, టోటల్ బ్లాక్ కలర్. దీన్ని రంగురంగులుగా ఎలా మారుస్తానో చూడండి. ఆబ్రకదబ్రా ఆబ్రకదబ్రా చూచు కాలిమంతర్ ఆబ్రకదబ్రా. ఇది రంగురంగులుగా మారిపోయింది. మన జీవితాలు కూడా రంగురంగులుగా ఉండాలంటే మోసాలు చేయకూడదు. మోసాలు చేస్తే రంగురంగులుగా మన జీవితం ఎప్పటికీ ఉండదు. సూపర్ సూపర్. ఒక బ్లాక్ క్లాత్ని తీసుకొని మన కళ్ళ ముందే ఎలాంటి ఇది మనం చాటుకు పెట్టకుండా ఏదో చేసిండు అనకుండా మన కళ్ళ ముందు ఇలా అనగానే అది కలర్ అయిపోయింది. సూపర్. ఈ కళను మీరు చూస్తురు. మీ అకేషన్లో ఎప్పుడన్నా ప్రోగ్రాం కావాలనుకుంటే మీ ఇంటి లోపల ఫంక్షన్లో ఖచ్చితంగా కాల్ చేస్తే వస్తాడు. తన పర్ఫార్మెన్స్ మిమిక్రీ కానివ్వండి, మ్యాజిక్ కానివ్వండి, ఏదైనా మీకు ప్రోగ్రామ్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. తప్పకుండా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మా కళాకారులకు చెప్పి కళాకారులని ఆదరించండి. తమ్ముడు, మరి మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఒక మ్యూజిషియన్గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా పరిచయమైన నువ్వు అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ చేస్తున్నావు, కళా ప్రదర్శన ఇస్తూ ఉన్నావు. మన షో ద్వారా నిన్ను ఇంకొంతమందికి చూపించే అవకాశం నాకు కలిగింది, మన షో కలిగింది. మరి మరో మిమిక్రీ వాయిస్ ఎవరిని ఇమిటేషన్ చేస్తున్నావు? ఇప్పుడు వచ్చి సార్ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ చేయాలనుకుంటున్నాను. సూపర్. చేస్తాను, తప్పకుండా వినండి. చూడు సుద్దప్ప సింహంలో అంటుండి అది గడ్డం గీసుకుంటుంది, గడ్డం గీసుకోదు. మిగతా అంటూ సేమ్ టు సేమ్. లాస్ట్ టైంలో పంచమోది అయితే కవరప్ప. సూపర్. మరో వాయిస్ వచ్చేసి షియాజీ షిండే గారు. చిన్న డైలాగ్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటే అందరు ఇదే కాన్సెప్ట్ తోటి బతుకుతున్నారు. మీరు కూడా ఇదే కాన్సెప్ట్ తోటి బతకండి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. మనిషి అన్నాక కుసంత కళా పోషణ ఉండాలి. అందుచేత అంటే మా పండరి ఇంత మంచి కళాకారుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుచేత నేను అభినందిస్తున్నాను. ముందు ఇంకా చాలా ప్రోగ్రాంలు చేసి గొప్ప స్థాయిలో ఉండాలి. ఆ విధంగా మరి ఇద్దరం మిమిక్రీ ఆర్టిస్టులమే. తను మిమిక్రీ కమ్ మ్యాజిక్, నేను మిమిక్రీ. ఎందుకంటే నా మిమిక్రీ కూడా మీరు మన జోర్దార్ టాలెంట్ షోలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. మనం ఈ షో ద్వారా ప్రతిభ ఉన్న కళాకారులని పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని కూర్చోబెట్టి మనం చేయడం కాదు. ఎప్పుడో ఒకసారి మనకంటూ కొన్ని వాయిస్లు సందర్భాన్ని బట్టి వినిపిస్తూ ఇట్లా ముందుకు సాగిపోతుంది మన జోర్దార్ టాలెంట్ షో. అయ్య బాబాయ్ భలే చేస్తాడు, పండని భలే చేస్తాడు. ఇదిగో సోప్లో అయ్య బాబాయ్ మ్యాజిక్లు చేస్తాడు. భలే ఇట్టు అన్నాడు. బ్లాక్ క్లాత్ ఆ కలర్ అయిపోయినది. అయ్య బాబాయ్ ఈయన భలే మాయగాడు, భలే మంత్రకాడు. అది కాదండి, అది నిజం కాదు, ఇదొక మ్యాజిక్. సూపర్. ఈయన టాలెంట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ రాసి కళాకారులను ఎంకరేజ్ చేయండి. అయ్య బాబాయ్. ఇలా కళాకారులను కలిసినామంటే కళా ప్రదర్శనలు ఇక మా కళ బయటకి వస్తూనే ఉంటుంది, అది ఆగదు. మరి మరో మిమిక్రీ ఏ వాయిస్ వినిపిస్తావు? మరో మిమిక్రీ విజయ్ దేవరకొండ.
అర్జున్ రెడ్డి చిత్రం నుంచి ఒక్క మొక్క కూడా ఆంగ్లంలో మాట్లాడకుండా తెలుగులోనే మాట్లాడుతున్నవేనండి. మొదటి తరగతిలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్లంటే నాకు చాలా ఇష్టం. ఎవరు కూడా కాకృతి వాడకండి. తరగతులు పెరిగిన కొద్దీ కొత్త అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు. ఎవరు కూడా కాకృతి వాడకండి. థ్యాంక్ యూ సో మచ్ రౌడీ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. తమ్ముడు మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ మంచి కళా ప్రదర్శన ఇస్తూ నిరంతరం ప్రదర్శనలు ఇస్తూ ముందుకు పోతున్నాడు. ఈరోజు కూడా మన షో తర్వాత తనకి మళ్ళీ ఒక ఈవెంట్ ఉంది. అలా తను బిజీగా ఉన్నాడు. ఇంకా కూడా ముందు బిజీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొన్ని వాయిస్లు మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా తమ్ముడిని వినిపించవలసిందిగా కోరుచున్నాను. తమ్ముడు టాలెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు మరికొన్ని వాయిస్లు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి వినిపిద్దామా? యా సార్. ఓకే సార్. ఇప్పటిదాకా వచ్చింది కరెక్టే. అక్కడి నుంచి ఒక అమ్మాయి వస్తుంటే ఆ యొక్క గజ్జల సప్పుడు ఎలా వినబడుతుంది? ఈ విధంగా గజ్జల సప్పుడు వినబడుతుంది. అదేవిధంగా ఒక కోడిని పట్టుకోందుకు వెళ్తే ఆ కోడి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కాదు సారీ తెలుగులో మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడుతుందంటే అని మాట్లాడుతుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చి మనకు రవితేజ అన్న జోర్దార్ టాలెంట్ షో అందరికీ కళాకారులను పరిచయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ వాళ్ళని ప్రోత్సహిస్తున్న వంటి రవితేజ అన్నకు మరొకసారి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు కూడా అందరూ జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్స్ చేయండి. మీ ముందర కూడా వచ్చి మీ యొక్క కళని ముందుకు తీసుకొస్తుండు మన అన్నకు ఒకసారి హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. చూశారు కదా ఈనాటి మన జోర్దార్ టాలెంట్ షోలో పండరి అంటే పండుగే మన ఛానల్లో తన మ్యాజిక్ ద్వారా, తన మిమిక్రీ ద్వారా మీ అందరినీ అలరించాడని మేము అనుకుంటున్నాం. మా పండరి కళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలో మీ ఊళ్ళో ఉన్న కళాకారులను మాకు తెలియజేయండి. మీ ఊరికి వచ్చి వాళ్ళ ప్రోగ్రాం కూడా తీసుకొని ఈ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ జోర్దార్ టాలెంట్ షో. కళామాతల్లి సేవలో మీ రవితేజ మిమిక్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.